రజనీ గారు ఈ కేసు మొత్తం మీద అంటే ఒక సెర్చ్ వారెంట్కి సంబంధించి వాళ్ళ తరపున ఒక న్యాయవాది కోర్టులో కేసు వేయడం కానివ్వండి, లేకపోతే దాని మీద పురోగతికి సంబంధించి కూడా ఇప్పుడు మీరు మాట్లాడుతున్నప్పుడు డీసీపీ గారు కూడా అసలు నాకు సంబంధం ఏంటి, మీరు లాయర్కి చెప్పుకోండి లేకపోతే కోర్టుకు చెప్పుకోండి అని చెప్పి ఆయన అంతతో అంటే ఈ రోజున వడ్డెర కులానికి సంబంధించి బ్యాక్వర్డ్ వాళ్ళకి ఎవరు లేరు అనే ఒక ఉద్దేశంతోనే ఈ పిల్లల్ని ఈ కేసులో ఇరికించారంటారు, లేకపోతే ఎలా చూడాలి ఈ మొత్తం వ్యవహారం? సార్, ముఖ్యంగా సింగనగర్కి సంబంధించిన వడ్డెర కమ్యూనిటీ ఏదైతే కృష్ణా వారధి కట్టినప్పటి నుంచి మట్టి మోసినటువంటి దళం అండి వీళ్ళంతా. మన వానర సైన్యం అని ఎలా అనుకుంటామో అప్పట్లో మట్టి మోసిన వాళ్ళందరూ ఉన్న వడ్డెర కమ్యూనిటీ మొత్తం సింగనగర్ ఏరియాలో ఉన్నారు. వీళ్ళ తాతలు తండ్రులు అందరూ అక్కడికి సంబంధించిన కృష్ణానది ఒడ్డున మట్టి పని చేసిన వాళ్ళు, వారధి కట్టడానికి ఉపయోగించిన వాళ్ళు. ఈరోజు నా బీసీలు అన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి ఈరోజు బీసీల మీద వేస్తున్నటువంటి నింద, ఈ రాళ్ళేసి బీసీలు కొట్టారట. ఎలా సార్? విలువిద్యుక వారుడు ఎవరో క్యాట్ బాల్లో పిట్టల్ని కొట్టేవాడి వల్ల ఏమన్నా కొద్దో గొప్ప సాధ్యమయ్యే అవకాశం ఉండొచ్చు, అది కూడా కష్టమే. ఎందుకంటే గురు చూసి చీకట్లో కొట్టగల సమర్థుడు, ఒక రాయితో ఇద్దరిని కొట్టి రాయి కూడా మాయం చేయగల మాయల మరాఠీ ఎవరున్నారో మరి. అదేదో అతడు సినిమాలో మహేష్ బాబు గారు 2వ ఫ్లోర్లోంచి కొడితే బుల్లెట్ కాబట్టి బయటకు వచ్చిద్దేమోనండి, రాయి అంత వేగంగా రాదు. ఒకళ్ళు అంత వేగంగా వచ్చి బలంగా కొట్టినా అక్కడతో కింద పడిపోతుంది. కానీ రాయి కనపడకపోవడం ఏంటండి? న్యూటన్కున్న గురుత్వాకర్షణ శక్తి కూడా ఆ రాయికి లేకపోయిందా? రాయి కనపడకుండా ఆకాశంలో మాయమైపోయిందా? అందుకే లోకేష్ గారు అన్నాడు, రాయి రాయి ఎక్కడికి వెళ్ళావో చెప్పు, ఎక్కడి నుంచి వచ్చావో చెప్పు అని. వచ్చింది తాడేపల్లి ప్యాలెస్, ఈ ఎక్కడికి వెళ్ళానో జగన్ మాయలో తెలియట్లేదు అన్నట్టు అటువంటి పరిస్థితి అండి. ఇప్పుడు ఇందాక మీరు చూశారు డీసీపీ గారు సిపి గారు ఎలా మాట్లాడుతున్నారు. ఆయన చెప్పడం ఏంటంటే, సరే ఎలా సార్ వీళ్ళు కొడతారు, వీళ్ళు కొట్టినందుకు ఆధారాలు ఏమన్నా? మేడం అవన్నీ మాకు తెలుసు, ఎవరిని పట్టుకోవాలో మాకు తెలుసు, ఏం చేయాలో మాకు తెలుసు అన్నారు. ఎవరిని పట్టుకోవాలో వాళ్ళకి తెలుసట, ఏం చేయాలో వాళ్ళకి తెలుసట. ఆధారాలు మాత్రం ఉన్నవని చెప్పలేరు, ఎందుకంటే ఆధారాలు లేవు. అసలు నిజంగా కనుక వాళ్లే కనుక రాయి గురి చూసి సూటిగా అంత దూరం కొట్టి ఒక రాయితో ఇద్దరిని కొట్టగల సమర్థులు, అది కూడా చీకట్లో గురి చూసి కొట్టారంటే వాళ్ళు ఈ రాష్ట్రంలో కాదండి, ఒలింపిక్స్కి వెళ్ళిపోవచ్చు. రాష్ట్రంలో కాదు దేశంలోనే లేరు అంత విలువిద్య కారకుడని ఈ మధ్యకాలంలో పక్క రాష్ట్రాల వాళ్ళు కూడా సర్టిఫై చేశారండి, చీకట్లో కొట్టగల సమర్థుడు ఎవరూ లేరని. కానీ ఈరోజు ఒక ఆటో వ్యక్తి, దుర్గారావు అనే వ్యక్తి, 30 సంవత్సరాలు, 3 బిడ్డల తండ్రి, ఆటో వేసుకునేవాడు. ఒక టీ స్టాల్ దగ్గర ఉండి టీ తాగుతుంటే కాలర్ పట్టుకొని ఈడ్చుకొచ్చేసిన పరిస్థితి, అది కూడా 2-3 రోజుల తర్వాత. ఆ 2-3 రోజులు ఎందుకు గ్యాప్ వచ్చిందంటే ప్రతిపక్ష నేతలైనటువంటి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు నేరం చేసిన వాళ్ళని పట్టుకోండి అయ్యా, మా మీద ఎందుకు పడతారంటే ఎవరో ఒకళ్ళని పట్టుకోవాలి కాబట్టి పోలీసులు ఉద్యోగాలు పోకుండా ఎవరో ఒకళ్ళని తెర మీదకు చూపించేశారు. పాపం ఆ మాయలో ఆ కంగారులో సింగనగర్లో మట్టి పని చేసుకునే వాళ్ళ నేరగాళ్ళగా చూపించారు. ఏ నేరం చేయకుండా, గతంలో నేరం ముద్ర లేకుండా ఇంత గొప్ప నేరం ముఖ్యమంత్రికి రాయిసిరే అంత దమ్ము ధైర్యం అంత స్కెచ్ వాళ్ళ దగ్గర ఉంటుందా అండి? అసలు వాళ్ళు దాంట్లో నిష్ణాతుల. సో ఖచ్చితంగా ఇది తప్పుడు కేసు. అన్యాయంగా కొంతమందిని బలి చేశారు. ఎటువంటి ఆధారాలు లేక ఎవరో ఒకళ్ళని చూపించడం అలవాటైనటువంటి పోలీసులు మళ్ళీ అదే పని చేశారు. సిపి రాణా గారు చెప్తున్నారంటే వాళ్లే కొట్టారని. రాణా గారిని కొట్టమనండి, అవుతుందేమో చూద్దాం. కరెంటు తీసేస్తామో, వెహికల్ మీద ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి బదులు ఒక బొమ్మ పెడతాం, అదే రకంగా వెల్లంపల్లి గారి దగ్గర ఇంకో బొమ్మ పెడతాం. గురి చూసి వెల్లంపల్లి గారికి జగన్ గారికి కొట్టేలాగా రాణా గారిని కొట్టమనండి చూద్దాం రాయితో. ఆయన ఐపీఎస్ కదా, గురి చూసి కొట్టడం బాగా వచ్చు కదా. ఆయన వల్లే కాదండి, ఈ పోరగాళ్ల వల్ల అవుతుందా అండి? మైనర్ పిల్లల్ని మళ్ళీ బలి చేస్తూ మట్టి పని చేసుకునే వాళ్ళ ముద్దాయిలుగా చిత్రీకరిస్తున్న పోలీసు వారికి నా విజ్ఞప్తి అండి, కనీసం లోపల ఏదో ఒక మూల మనం మనుషులం, మనకి ఒక కుటుంబాలు ఉన్నాయి, మనకి ఒక మనసు ఉందని దయచేసి భావించండి. ఎందుకంటే మీ ఉద్యోగం మీరు సేఫ్ చేయడం కోసం, రాజకీయాల లబ్ధి కోసం, రాజకీయాల వాళ్ళని ఇంప్రెస్ చేయడం కోసం మీరు ఈరోజు సాధారణ పబ్లిక్ని ఇబ్బందికర పరిస్థితుల్లో నెట్టివేయడమే కాదు, వాళ్ళ చావుకి కారణమైన వాళ్ళు అది మీరే. సో దయచేసి ఈ విషయంలో నేను వాళ్ళ దగ్గర నుంచి ఏదో స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసామని కొంత సమాచారం బయటకు వస్తున్న నేపథ్యం, అసలు అంటే ఏమి వాళ్ళని ఏం అడుగుంటారు, లేదా అసలు సంబంధం కేసు సంబంధం లేని దుర్గారావు భార్య కానీ ఈ రోజున వాళ్ళ పిల్లలు కానీ ఆయన చూపించకపోతే మేము ఇక్కడ ఆత్మహత్య చేసుకుంటాం అనే ఎంతో ధోరణి పరిస్థితికి వచ్చారంటే ఇది ఎవరి ఇదన్న అంటారు మేడం? సార్, ముఖ్యంగా ఆ కుటుంబం అంతా సూసైడ్ చేసుకుంటాం అంటున్నారండి అతన్ని చూపించకపోతే. తర్వాత మీరు చెప్తున్నట్టుగా ఏదైతే ఘటనకి కారణం ఆది అంతం అనేది రాజకీయ కోణం, సానుభూతి కోసం చేసినటువంటి పని. నా పులి కథలాగా ఇది పండల ఫెయిల్ అయిపోయింది. 2వ రోజే మళ్ళీ ప్రచారానికి వెళ్ళిపోయాడు, లేకపోతే 2-3 రోజులు రెస్ట్లో ఉండేవాడు. చిన్న రాయితో కొడితే అటెంప్ట్ మర్డర్ సెక్షన్ ఎలా అవుతుందండి? ఏమన్నా రాజకీయ కుట్రకోణం ఉందా? వాళ్ళు పర్సనల్ గెడ్జ్ పెట్టుకొని ప్రీ ప్లాన్డ్గా వచ్చారా? ఎలా అవుతుందో మాకైతే అర్థం కావట్లేదు. అయినా ఆయన వాడేటప్పుడేమో గండ్రగొడ్డళ్ళు వాడతాడు, ఆయన మీద వాడించుకునేటప్పుడేమో కోడికత్తి గుళకరాళ్ళు వాడతారు.
చంపాలనుకున్నాడు నాటు బాంబులు వేస్తారేమో, బుల్లెట్తో వాడతారేమో, అంతేకాని గులకరాళ్ళు వేసి కొట్టడం ఏంటి, గురి చూసి కొట్టడం ఏంటి, గురుత్వాకర్షణ శక్తిని రాయి కోల్పోవడం ఏంటి, ఆకాశంలోకి వెళ్ళి మాయమైపోవడం ఏంటి, ఏంటి సార్ ఈ మాయ? ఎవరి జీవితాలు నాశనం చేయదలుచుకున్నారు? మీరు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారా? దానికోసం ఇలాంటి పనులా చేసేది. ఈరోజు నా బీసీలు అన్నందుకు మట్టి పని చేసుకొని వారధి కట్టినటువంటి ఈరోజు ఆ సైన్యాన్ని, ఏదైతే ఆ సైనిక దళాన్ని ఈరోజు మీరు నిజంగా వాళ్ళ కుటుంబాలు రోడ్డుకి ఇచ్చేశారండి. 3 రోజులైంది వాళ్ళ అన్నం తిని నాడు ఈ రోడ్డు మీద పడిపోయిన పరిస్థితి మనం చూసాం. దయచేసి రాజకీయ కుట్రకోణంలో భాగంగా ఈ కుటుంబాన్ని బలి చేయకండి. ముఖ్యంగా 4-5 మైనర్లు ఉన్నారండి. ప్రతిసారి అమాయకులు ఏదైనా ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళకి కేవలం చివరి అంతిమ స్థానం న్యాయస్థానమే అవుతుంది మేడం. ఇక్కడ ఉన్న న్యాయమూర్తులే వాళ్ళకి న్యాయం చేయగలుగుతారనేటువంటి ఒక ధోరణికి వచ్చేసారు. ఇప్పుడు దీనిలో ఈ కేసుకు సంబంధించి ఆధారాలు కానీ లేకపోతే వీడియో రికార్డ్స్ టేప్స్ కానీ ఇలాంటివి ఏమీ లేకపోయినా కూడా వాళ్ళే నిందితులు అని అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నారు? కనీసం దీనిలో న్యాయమూర్తి ద్వారా అయినా ఈ కుటుంబాలకు న్యాయం జరుగుద్దంటారు? జడ్జి గారు అడుగుతారండి, వాళ్ళే కొట్టారని ఎలా చెప్తున్నారు సిఐ గారు అంటే వాళ్ళు ఒప్పుకున్నారండి అంటారు. వాళ్ళు ఒప్పుకుంటే ఒక నేరగాడు తనంతట తాను నేరాన్ని ఒప్పుకున్నప్పటికీ అది నేరంగా పరిగణించబడదు అనేది మా రాజ్యాంగంలో రాసి ఉందండి. అదేంటంటేనండి, ఒక డ్రైవింగ్ చేయడానికి సపోజ్ ఒక బిడ్డ డ్రైవింగ్ చేసింది అనుకో, తండ్రి పక్కనే కూర్చున్నాడు అనుకోండి, బిడ్డ కారు పెట్టి గుద్దేసింది అనుకోండి, తండ్రి ఆ బిడ్డకి ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం ఆ కారు నేనే గుద్దానని ఒప్పుకుంటాడు. అతను నేనే గుద్దానని ఒప్పుకున్నాడు కదా అని అది రాసేసుకొని కేసు క్లోజ్ చేయరండి, ఎంక్వైరీ చేస్తారు. అంటే దీని ఉద్దేశం ఏంటంటే బలవంతంగా నేరాలు ఒప్పిస్తారన్న ఉద్దేశంతోనే ఈ క్లాజ్ అనేది రాజ్యాంగంలో ఒక ఇన్పుట్ చేశారండి. సో ఖచ్చితంగా ఇక్కడ కూడా మీరు గమనిస్తే ఆ పోరగాళ్ళు నిజాన్ని ఒప్పుకుంటున్నారు. అది నిజం కాని నిజాన్ని అంటే మీరు చూస్తే సీను కూడా ఒప్పుకోలేదు. చూసారు కదా, ఇదే ఎన్ఐఏ కోర్టులో కోడికత్తి సీను కూడా నేనే నేరం చేశాను, సానుభూతి కోసం చేశాను, స్టెరిలైజ్ చేశాను, ఇష్టంతో చేశాను, ఆయన ముఖ్యమంత్రి అవడం కోసం చేశాను, ఇవన్నీ కథలు ఎలా చెప్పి 5 ఏళ్ళు లోపలుండి ఇబ్బంది పడి ఈరోజు జగన్ మీద తిరగబడిన పరిస్థితి. సో అదే రకంగా ఈ 4 మైనర్లని కూడా ఏం చెప్పి ఒప్పించారు? పిల్లలు కదండి, స్మార్ట్ ఫోన్లు ఇస్తాం, మీకు బైక్ కొనిస్తాం, జోన్లైన్ కోర్టు, మీరు స్వేచ్ఛగా తిరిగేయచ్చు, మీకే ఇబ్బంది లేదు, 6 నెలల తర్వాత బయటకు వద్దురు కానీ ఈలోపు ఎలక్షన్ అయిపోతుంది, ఎలక్షన్ అయిపోగానే వచ్చేయచ్చు, నాది పూచి అంటూ పిల్లలకి స్మార్ట్ ఫోన్లు, బైకులు, ఏదన్నా ఇళ్ళు వాకిళ్ళు మీకు పని కల్పిస్తాం, ఇంకోటి చెప్పి వాళ్ళని మభ్యపెట్టి మాయ చేసి లేకపోతే 4 కుమ్మి ఆశ చూపిస్తారా, భయపెడతారా, వాట్ ఎవర్ ఇట్ మేబీ, బయటకు వచ్చి మీరు అలా మైక్ పెడితే ఎందుకు చేశారమ్మా అంటే ఆకతాయిగా చేసినామండి, అనుకోకుండా జరిగిందండి, పక్కవాడు రెచ్చగొట్టినాడండి, అందుకే బలంగా కొట్టానండి, గాయం తగిలిందండి, తెలియదండి, క్షమించండి అంటూ పిల్లల చేతుల్లో కూడా లేని తప్పుల్ని, చేయని తప్పుల్ని ఒప్పించే దౌర్భాగ్య పరిస్థితికి తీసుకొస్తారండి. సో దయచేసి వాళ్ళు ఆ నేరం చేసే అవకాశమే లేదని గౌరవ జడ్జి గారు గుర్తించాలి. వాళ్ళు మట్టి పిసుక్కునే వాళ్ళు ముద్దాయిలు కాదండి. ఈరోజు గురి చూసి కొట్టడానికి వాళ్ళేం వేటగాడు కాదు, విలువిద్యకారకులు కాదండి. డ్రైవర్ పనిచేసి ఆటో వేసుకునేవాడు, 3 బిడ్డల తండ్రి, ఒక వడ్రి కమ్యూనిటీ ఎక్కడో సింగినగర్లో ఏ రోజు నేర చరిత్ర లేని వాడిని ఈరోజు ముద్దాయిలుగా తీసుకొస్తున్నారు, మైనర్లను తెస్తున్నారు. దయచేసి రాజకీయం కోసం వాళ్ళ కుటుంబాలని రోడ్డుకి ఇడ్చకండి. జడ్జి గారు, మీరు న్యాయమూర్తిగా వీళ్ళే కొట్టారనడానికి ఆధారాలు లేవు కాబట్టి దయచేసి మీరు వాదోపవాదాల్లో దయవుంచి ఆ కుటుంబాలని మీరైనా కాపాడాలి. ఎందుకంటే చివరికి వచ్చే ప్రదేశం మన దగ్గరేనండి. అమరావతి నుండి ఉద్యమం నుంచి ఏ కేసుల్లోనైనా కేవలం న్యాయస్థానాలే చివరి సందేశం అందించాయి. సో న్యాయస్థానాలని నమ్ముకున్నటువంటి రాష్ట్ర ప్రజలకి మేమున్నాము ఆఖరిలో అన్నట్టుగా మనం మరొక్కసారి మీ వృత్తి ధర్మంలో మీరు వీళ్ళు నేరగాళ్ళు కాదు, వీళ్ళు నేరం చేసే అవకాశం లేదు, వీళ్ళు నేరం చేశారనడానికి మీ దగ్గర ఆధారాలు లేవు అని మీరు దయవుంచి ఒక్కసారి గుర్తించాలని ఒక న్యాయవాదిగా, ఒక సాధారణ పౌరురాల్లాగా, ఒక ఆడబిడ్డగా మీకు విన్నపం అండి.